హాయ్ అండి అందరికీ. ఇదైతే కొంచెం లాంగ్ వీడియో ఏంటంటే మేము ట్రిప్‌కి వెళ్ళిన వీడియో అనమాట. గురు చరిత్ర చదివిన వాళ్ళకి తెలిసుంటుంది. దత్తక్షేత్రాలు అని చెప్పి నర్సోబవాడ, గన్గాపూర్ ఇవన్నీ. దానికి మాకు ఎప్పటినుంచో మొక్కుందనమాట. యాక్చువల్‌గా అయితే దత్తుకి, దాత్రికి పేర్లు అట్లనే పెట్టాము. ఎందుకంటే మాకు అంత నమ్మకం ఆయనంటే, అంత ఇష్టం కూడాను. అందుకే దత్తు, దాత్రి అని పేరు పెట్టుకున్నాం. దత్తాత్రేయ స్వామి కదా! అక్కడికి బయలుదేరుతున్నాం అనమాట. ఎప్పటినుంచో మొక్కు. ఈ ఫుల్ వీడియో చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. హచ్ డాగ్ అయిపోయింది, ఇంకా తిరగతా ఉంటుంది. దత్తు అన్నం పెట్టుకో, నువ్వు కూడా పుట్టు పెట్టుకో. వేసేసాలే చందురా ఆఫీస్ కంట. అదిగో దాత్రి బొట్టు పెట్టుకో, జేజి బొట్టు పెట్టుకో, గోవింద పెట్టుకో, రా గోవింద పెట్టుకో, రా గోవింద పెట్టుకుందురా. పిచ్చి బొట్లు పిచ్చి. ఓకేనా? కలలో పడింది. ఏమి రావాలి నేను కూడా? సరే పద, పదం పద బా. సరే పద. ఆ పెళ్ళి చూడబ్బా, నీ ఫోన్ నా దగ్గర ఉంటే తీసుకొచ్చేసి. అదిగో డాడీ కంటే బాయ్ చెప్పు. పద పద. సరే డాడీ కంటే బాయ్ చెప్పు. డాడీ కంటే బాయ్ చెప్పు. కమ్మాన్. ఇంకా నొక్కతనే ఉంటుంది ఇప్పుడు. ఇంకా కార్ కీసి పద 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 పద. అర్లీ మార్నింగ్ 4 అనుకున్నాము, తీరా చూస్తే 6:30 అయింది. ఇంటి దగ్గర బయలుదేరే లోపల. యాడికి వెళ్తున్నాం? టెంపుల్. ఎట్టా ఒకటి పోదాంలే, కూర్చో. మధ్యలో ప్రకృతి పిలుస్తూ ఉంటుంది కదా, తప్పకుండా పోవాలి కదా. అప్పుడు పెట్రోల్ బంక్లే దిక్కు అవుతుంది. అప్పుడు ఆపితే చూడండి దీని గోల ఎట్లా ఉంటుందో. చెప్పులు కూడా వేసుకోకుండా ఎట్లా పరిగిస్తూ ఉండదు. ఎక్కడికి వచ్చావు అసలు? ఎక్కడికి వచ్చావు? చేయబెట్టుకో కూడా అసలు. మరి నువ్వెందుకు పంపించావు? చూడ నీ కాలు చూడు. ఆడుతూ పాడుతూ నర్సోబావాడికి వచ్చే లోపల టైం నైట్ 7:30 అయిందనమాట. 7 అనుకుంటాను. ఇంకా ఈ చేసేది ఏమి లేక ఊరికి దర్శనానికి అట్లా వెళ్ళేసి వచ్చేసి రూమ్ తీసుకొని ఇంకా పడుకునేశారు. బాగా అలసిపోయారులేండి. అప్పటికి టైంకి కరెక్ట్గా దత్తు ఫీవర్ కూడా. ఇంకా మేము అర్లీ మార్నింగ్ 4:45 అంటే రెడీ అయ్యి దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ ఉన్న నదిలో చందు స్నానం చేయాలన్నమాట. ఇంత చలిలోనూ అందుకే ఆ షార్ట్ వేసుకొచ్చాడు. ఇందులో అక్కడక్కడ కనిపిస్తున్న మనుషులు అందరూ కూడా దర్శనానికి బయలుదేరుతున్నాం. ఎందుకు నవ్వుతున్నావు? ఈ దత్తక్షేత్రాలు చాలా డెవలప్ కాలేదండి, ఇంకా ఇప్పుడిప్పుడు అవుతున్నాయి. ఇప్పుడిప్పుడు అందరూ వస్తున్నారు, తెలుసుకుంటున్నారు. చాలా చిన్న గుడి, కానీ కరప్షన్ అట్లాంటిదంతా ఏముండదు. చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. లోపల ఉండేటివి పాదుకలు రూపంలో ఉంటారు. పాదుకలు ఉంటాయన్నమాట. ఆయన ఇక్కడ చాలా సంవత్సరాలు ఇక్కడ ఉండి వెళ్ళాడు. చాలా మహిమలు చాలా ఇదే చేశాడనమాట. మంచి నమ్మకం కూడా ఇక్కడ. ఒక్క రూపాయి అడగరు. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. లోపల గుడి మనిషి కూడా లోపల పట్టరు. మనం బయట నుంచి దర్శనం చేసుకోవాలి. చూశారు కదా, అది ఇప్పుడు 4:30కి ఆ టైంలో ప్రతి ఒక్క అక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణులు ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ నదిలో స్నానం చేసి ఆ వాటర్ని తీసుకొచ్చి అక్కడ ఆయనకి అభిషేకానికి పెడతారనమాట. ఇక్కడ ఆడవాళ్ళు ఒక సైడ్, మగవాళ్ళు ఒక సైడ్ నిలబడుకున్నారు కదా. ఇంకా గుడి టెంపులే ఓపెన్ చేయలేదు, ఎదురు చూస్తున్నాం. చాలా చిన్నది లోపల ఉండేది. ఇప్పుడు మీకు బాగా చూపిస్తాను చూడండి. మనుషులు అప్పటికప్పుడే వస్తూ ఉన్నారు, చాలామంది జనాలు. చాలా చిన్నది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎంత మంచిగా మంత్రాలు చదువుతారంటే, అక్కడ తలుపులు కనిపిస్తున్నాయి కదా చిన్నవి, ఒక్క మనిషి పడతారు అంతేను. లోపల పాదుకలన్నిటిని నీట్గా ఒక్క మనిషే వెళ్ళి క్లీన్ చేసి దానికి అలంకరణ చేసి పైన వచ్చి ఒక తొడుగు పెడతారనమాట, త్రిమూర్తుల తొడుగు.
దర్శనం చేసుకున్న తర్వాత చందు వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదా నదిలో, దాంట్లో స్నానం చేయాలా. చలి చూసారా అసలు ఏమైనా కనిపిస్తుందేమో, కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ స్నానం చేసి వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు కదా, ఆ చెంబులో నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలన్నమాట. దీనిలో చేసావంటే నువ్వు గ్రేట్. ఇక్కడంతా ఇంకా ముసలా ముత్తక అంతా చేస్తా ఉన్నాం. నేను మునుగుతాం అనుకున్నాను కానీ ఆ చలిని చూసి భయం వేసి గమ్ముగా నీళ్ళు చల్లుకొని వచ్చాను నెత్తిన. ఇంకా మేము వచ్చే లోపల పిల్లల్ని లేపి మళ్ళీ రెడీ చేయించి వీళ్ళని దర్శనం చేయించాలి కదా, మళ్ళీ వీళ్ళందరినీ తీసుకుపోతా ఉన్నాము. ఇంకొకసారి దర్శనం చేసుకొని కంప్లీట్ అయ్యాక కోల్హాపూర్కి వెళ్ళాలా. పామా ఈ నర్సాబావాడి కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ అనమాట. అన్ని ఉండేది మహారాష్ట్రలోనే అండి. ఇక్కడ అక్కడ నుంచి వచ్చి 1.5 అవర్ పడుతుంది కోల్హాపూర్కి. అంటే శక్తిపీఠం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలా. రాపోదాం. ఆ పిల్ల అద్దంలో చూసుకొని ముడిసిపోతుంది అక్కడ. ఇప్పుడు బొమ్మలు చూస్తా పోతా ఉంది ఆమె. అది అవి తీసుకోకూడదు పద, మళ్ళీ తీసుకుందాం పద. నేను ఆడిపోయాను, నా దగ్గర లేవు మనీ. అదిగో డాడీని అడుగు. అదిగో డాగ్ ఉంది అంటాడా. పద పద పద, పప్పీస్ ఉన్నాయి. ఆ పిల్లేందే రావడం లేదు అక్కడి నుంచే. టెంపుల్ చిన్నదే అయినా హోటల్స్ కానీ షాప్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. లైక్ చూడడానికి మీకు ఎట్లా షిరిడీ లాగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది. హోటల్స్ అయితే బుక్ చేసుకునేది ఆన్లైన్లో దొరకవు, అక్కడికి వెళ్ళే బుక్ చేసుకోవాలి. ఇది టెంపుల్ నది ఒడ్డున ఉంటుందన్నమాట. మార్నింగ్ టైంలో చూడండి ఎట్లా ఉందో, నైట్ కనిపించలేదు కదా మీకు సరిగా, అట్లా ఉంటుంది. మళ్ళీ ఒక బోట్ రైడ్ కూడా చేసాము. ఆ వాటర్ని ఇంకా మనం మునిగి అంత సీన్ లేదని చెప్పని ఈ పిల్లలకి మాకు అందరికీ తప్పని చల్లుకొని దర్శనం చేసుకొని మళ్ళీ కోల్హాపూర్కి రిటర్న్ అవుతున్నాము. వెళ్ళేదారిలో కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఆయన చేసిన మహిమలు కలిగిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఒక 2 ప్లేసెస్, అవి చూసుకొని వెళ్ళామన్నమాట. అరే దత్తు ముందు దర్శనం చేసుకుందాం పదా. చూడు ఆ పిల్ల ఫ్రంట్ వెళ్ళాలంట. దా వాళ్ళకి అనవసరం, వాళ్ళతో దూరిపోవాలా. కొడతాడు, లైన్లో పోవాలి. ఎందుకు అట్లా కొడుతున్నావు, వాడు ముందెళ్ళాడనే. మన పిల్లకి దేవుడు కూడా కనిపిస్తే చాలు, అది తాళం వేసున్నా పర్లేదు, కింద పడి బోలబడి మరీ దండం పెట్టేస్తుంది. అది ఇద్దరు పొట్టోళ్ళు. ఏంది ఆ వాటర్లో అయితే ఫిష్లు చాలానే ఉంటాయి, బాగా కనిపిస్తూ ఉంటాయి. కాళ్ళు పెడితే నొచ్చి కొరికేస్తూ ఉంటాయి అనమాట. సగం భయం అదేను. ఇద్దరు పిల్లలు బోట్ ఎక్కాలని తెగ్గోలా, ఇంకా తప్పక ఎక్కించాము. రాత్రి రాత్రి ఎక్కడికి వెళ్తున్నాం. బోటింగ్ అంటే పెద్దగా ఏముంటుంది అనమాట, జస్ట్ ఒక రౌండ్ వేస్తాడు. ఆ హెడ్కి 30 రూపీస్ ఏమో తీసుకున్నాడు. పిల్లలకైతే ఫ్రీ. నేను ఈ బుడ్డది గమ్ముగా ఉండదు కదా, అందరికీ హాయిలు బాయిలు చెప్తా ఉంటుంది. అందుకే వాళ్ళకి నచ్చైతే ఆ బోట్ ఎక్కినప్పటి నుంచి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని అస్సలు వదిలిపెట్టలేదు. హాయ్ చెప్పు, అమ్మకి హాయ్ చెప్పు. చదువు, రీడ్ చేయి. బాల్స్ కాదు అది.
అయ్యో పోనీలే ఇంకోటి తీసుకుందాం. విభూది ఏమున్నా లేకపోయినా విభూది మాత్రం ఉండాలి వెనక్కి. ఎక్కడికైనా అయితే బొమ్మలు తీసుకుంటారు, కానీ ఈ పిల్ల చూసారా దీపాలు అయితే చేతిలో పెట్టుకొని వెళ్తూ ఉండాలి. ఈ దీపాలు కొనుక్కుంటారు ఎవరైనా? దీపాలు రెండు చేతులు ఇటు పట్టుకొని ఎత్తుకొచ్చుకుంటుంది వీడు. రా ఇంకో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన ప్రతి క్షేత్రంలో విభూతి తెచ్చుకుంటాడు. అట్లాగా కొన్ని లెక్క పెట్టలేము, అంత విభూతి కలెక్ట్ చేసి ఒకటి పెట్టుకున్నాడు అనమాట. ఎవరు ఇది వచ్చి ఆయన మహిమ చూపిన ప్రదేశంలో ఒకటనమాట. అంటే ఒక పేద బ్రాహ్మణుల ఇంటికి భిక్షకని వెళ్తాడు. అక్కడ వాళ్ళకి తినడానికి ఏమి లేకుండా ఉంటే స్వామికి ఏం పెట్టాలా అనుకుంటా అంటే వాళ్ళ ఇంటి ముందుండి తమ్మి చెట్టుల్ని కోసి ఉడకబెట్టి పెట్టద్దనమాట. ఆయన రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ పాదుకుని పీకేసి వెళ్ళిపోతాడు. ఆ బ్రాహ్మణులు ఏడుస్తూ అయ్యో స్వామి ఎందుకు ఈ పాదుకుని పీకేశాడు అని చెప్పి మళ్ళీ నాటుదామని చెప్పి తవ్వే లోపల అక్కడ లంకి బిందులు అవి దొరుకుతాయి. దాంతో అప్పటి నుంచి వాళ్ళకి సిరి సంపదలు అట్లా ఉంటాయన్నమాట. ఇలా ఒక్కొక్క మహిమ కాదు చాలానే చూపించాడు. అక్కడ ఒక శివలింగం చూపించాను కదా, అది కూడా ఆ తవ్వేటప్పుడు ఆ శివలింగం బయటపడింది. నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్తున్నాము. అది వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భిక్ష చేయడానికి వాళ్ళ దగ్గర ఇస్తారు, లేకపోతే స్వామి ఏందో మా దరిద్రం ఏంటోనో మాకు కనీసం ఇస్తారు కూడా లేదు మీకు పెట్టేదానికి, ఎట్లాగా ఉండండి ఇసరు తీసుకొస్తానంటే పర్లేదు పక్కనుండే రాయి ఇవ్వండి దాంట్లో శుభ్రం చేసి పెట్టండి. ఆ రాయి ఇస్తారు. ఇప్పుడు నేను చూపించే రాయి అది. ఆ రాయి పైన పెట్టిన తర్వాత ఆయన లేచి వెళ్ళేటప్పుడు చెయ్యి ముద్ర ఇట్లా వేస్తాడనమాట. ఆ రాయిని పూజించినప్పటి నుంచి వాళ్ళకి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ రాయే ఇదనమాట. ఇట్లా చాలానే ఉన్నాయి. మేబీ ఆ బుక్ చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ నుంచి మేము కొల్హాపూర్కి వచ్చేసి అక్కడ రూమ్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ టైంలో మళ్ళీ కొల్హాపూర్ అంటే మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి అని చెప్పి వెళ్తున్నాం. మోస్ట్లీ మావి ట్రిప్స్ అంటే టెంపుల్సే ఉంటాయి అనమాట. ఇయర్లీ ఒక్కసారైనా ప్లాన్ చేస్తూ ఉంటాము. అంతేగాని చూడదగినవి ఏమైనా సైట్ సీయింగ్ ఉంటే అవి టెంపుల్స్ చూస్తామే కానీ సైట్ సీయింగ్ కోసమే మేము వెళ్ళము. ఎక్కడికంటే టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ వెళ్ళిన టైం కరెక్ట్గా హాలిడేస్ టైము. బట్ చూసారు కదా జనాలు కొల్హాపూర్లో మామూలుగా లేదనమాట, అంత రష్ ఉంది. బట్ స్టిల్ మాకు 3 అవర్స్లో అయిపోయింది. నార్మల్గా అయితే ఇంకా లేట్ అయి ఉంటుంది. కొల్హాపూర్లో దర్శనం బాగా జరిగింది. ఇంకా నైట్కి అంతా రెస్ట్ తీసేసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వెళ్ళాము. ఏం గూగుల్ మ్యాప్ కానీ మాకైతే ఫస్ట్ టైం సీన్ చూపించింది అనిపించింది. ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇది ఎన్హెచ్ అంట. చూసారు కదా ఎన్హెచ్ 45, 55 చెప్తా ఉన్నాడు. ఇది నేషనల్ హైవే అంట. లిటరల్లీ మాకైతే కొంచెం దూరం అయితే భయం వచ్చింది. ఒక అడవిలోకి తీసుకోపోయింది. ఇది ఏంది ఇంక ఏ లోతో చూపిస్తుంది అనుకున్నాము. అంత ఘోరంగా ఉంది. ఇట్లాని ఒక 10 to 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంటాము. ఇంక తప్పదని చెప్పని ఇంకా అక్కడ ఉండే వాళ్ళు ఎవరో అక్కడ పొలంలో పని చేసుకుంటా ఉంటే వాళ్ళని అడిగి ఇంకా హైవేకి వెళ్ళాల్సి వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డాము గాన్గాపూర్కి వెళ్ళేటప్పుడు. పొద్దు రాస్తాం ఏందమ్మా ఏందమ్మా అంట కింద దింపేస్తా. అమ్మని అడుగు ఏందని. అది గుర్రం అమ్మ, గుర్రం వచ్చేసింది. గుర్రము ఫోర్స్గా వచ్చింది. అవునమ్మా. ఇది లాస్ట్ క్షేత్రం, అదే గాన్గాపూర్ దత్తాత్రేయ రెండో క్షేత్రం అనమాట. ఇదైతే హైదరాబాద్కి కొంచెం దగ్గరగానే ఉంటుంది. చాలామందికి తెలుసు, ఇప్పుడిప్పుడు వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చాము, రూమ్ తీసుకున్నాము, ఇంకా ఫ్రెష్ అప్ అవుదామని. ఇక్కడ కూడా పాదుకులే ఉంటాయి. బట్ ఇక్కడైతే కరప్షన్ బాగానే ఉండదు. అన్నదానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి దాదాపు ఒక చాలామంది ఉంటారనమాట. ఏమైనా స్లిప్ ఇస్తారంటే అది కూడా ఉండదు. జస్ట్ ఒక వాళ్ళ దగ్గర ఉండి ఒక బుక్లో రాసుకుంటారు అంతే. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అంతే. ఏమో అన్ని డెవలప్ అయ్యే కొంది ఇట్లా అయిపోతాయేమో నాకు తెలియదు. బట్ ఇది కూడా చాలా మహిమగల క్షేత్రము. బాగానే ఉన్నారు జనాలు మేము వెళ్ళినప్పుడు అయితేను.
అంటే క్యూ ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి బాగానే ఉంది క్యూ. కొంచెం లేట్ అవుతా ఉండది. ఇక్కడ కూడా పాదుకులే కదా ఉండేది. బట్ మేము వెళ్ళిన టైంలో అయితే పాదుకులు చూడలేకపోయాము. అంటే పైన ఇక్కడ కూడా అంతే సేమ్ అట్లనే తొడుగులాగా వేసుంటారనమాట. ఆ త్రిమూర్తులది అదే చూడగలిగినాము. అందుకే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూసామనమాట నేను, చందు. ఇదొచ్చిందంటే మృదంబర వృక్షం. ఇక్కడ కూడా మంచి మహిమలు జరిగాయి. బుక్ చదివితే బాగా తెలుస్తది. ఇక్కడ అందరూ బుక్కులు చదువుతున్నారు చూసావా? అంత సైలెంట్‌గా ఉండాలా. ముందుండేది ఒక చెట్టు. ఆ చెట్టుకి తిరుగుతా ఉంటారు కొంతమంది. అక్కడ మాత్రం పారాయణ చేస్తా ఉంటారనమాట. అంటే కొంతమంది బుక్ మొత్తం పారాయణ కూడా చేస్తారు. ఒక్కొక్క పేజ్ అక్కడుండే అంటే ఆ అక్కడుండే స్టోరీకి సంబంధించినవి 1, 2 కథలు ఉంటాయి కదా! అవైనా పారాయణ చేసుకుంటా ఉంటారు. మేము చేసుకునే లోపల అక్కడ ఎంత సైలెంట్ ఉండాలంటే అంత పిన్ డ్రాప్ సైలెంట్ ఉండాలా. ఈ పిల్లలు ఎక్కడ వీళ్ళ గోల వల్ల ఇంకేం చేయలేక ఒక అధ్యాయం అట్లా చదువుకునేసాము. అంటే నేను ఫస్ట్ చదివితే తర్వాత అమ్మ అట్లా చదువుకోవాల్సొచ్చింది. వీళ్ళ గోల అలా ఉండిందనమాట. ఆఫీస్‌కి కాదు, ఇంటికి వెళ్ళిపోతున్నా. బెంగళూరుకి. ఎక్కడికి? బాంగులు. బెంగళూరుకి వెళ్ళిపోతున్నా. చెప్పు. బాంగులు. ఓం ధాయ. పాదవల్లవ. కనిపిలా. ఏం చేస్తుందా ఫ్యాను? తిరుగుతుందా? ఏది నాకు కనిపించలేదమ్మా. ఏదో కనిపించలే, చూపి. కనిపించలేదు నాకు, చూపి. ఏడా? ఎక్కడ? అదిగో. అంతే అండి ఈ వీడియో. ఇట్లా అయితే మా జర్నీ ఎండ్ అయింది. ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నాం. యాక్చువల్‌గా చాలా అన్నీ చూపించాలనుకున్నాను. అంత వీడియోలో పెట్టాలనుకున్నాను. బట్ ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. ఇంకేమైనా పెడితే బాగుండదేమోనని చెప్పి అస్సలు పెట్టలేదు. 2 పార్ట్స్ పెడదామన్నా కూడా నాకెందుకో నచ్చలేదు. నచ్చితే లైక్ చేయండి.